ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు నవంబర్ 7, 2020 దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజున ఏమని మాట్లాడుతున్నాడంటే, మన తలలో ఉన్నటువంటి మా వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం చూసినట్లయితే మనం ప్రతిదినము మన తలలో ఉన్న వెంట్రుకలు లెక్కించుకోగలుగుతామా? లెక్కించుకోలేము. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పటికీ లెక్కింపలేనన్ని వెంట్రుకలు మనకు తల వెంట్రుకలు ఉంటాయి. అయితే దేవుడికి అవన్నీ లెక్క ఉన్నాయి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు మన యొక్క సమస్త విషయాలన్నీ తెలుసు. మన సమస్తము ఆయనకు తెలియనిది అంటూ ఏమీ లేదు. కనుక మనము ఏమని సెలవిస్తుంది వాక్యం అంటే, కనుక మీరు భయపడకుడి, కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడికి సమస్తమైన విషయాలు మన గురించి తెలుసు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని వాక్యం సెలవిస్తుంది. మరి పిచ్చుకలను చూసినప్పుడు మరి అవి ఎంతో చక్కగా హాయిగా అవి ప్రకృతిలో జీవిస్తూ ఉంటాయి. ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ పిచ్చుకలను చూచినట్లయితే అవి వండుకోవు, తినవు. మరి దేవుడే వాటికి ఆహారం అనుగ్రహిస్తూ వాటిని పోషిస్తూ ప్రతిదినం అవి ఎంతో సంతోషంగా మరి తిరుగుతున్నట్లుగా మనం గమనించగలం. మన చిన్నప్పటి నుంచి మనం పిచ్చుకలను గమనించి ఉండేవారంగా ఉంటాం. పిచ్చుకలుగా చూడలేనటువంటి వారు ఎవరూ ఉండరు. అయితే వాటిని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అవి ఎంతో చక్కగా తిరుగుతూ ఎగురుతూ ఆనందంగా మరి కింద పడినటువంటి ఆ ఆహారంను భుజిస్తూ ఉంటాయి. అవి ఆహారంను అనుగ్రహించేది ఎవరంటే దేవుడు. వాటికి ఆహారంను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు మరి వాటిని చూడమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పిచ్చుకల కంటే మనం చాలా శ్రేష్ఠులుగా మరి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మనము శ్రేష్టమైన వారము, దేవునికి శ్రేష్ఠులుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. అందువల్లనే మనలో ఉన్నటువంటి మన యొక్క అవయవాలు ప్రతిదీ మరి దేవుని యొక్క హస్తంతో మరి నిర్మించబడి తల్లి గర్భంలో మనము రూపింపబడిన విధానం ఆయనకు తెలుసు మాట. మరి మనం పుట్టక మునిపే మన గురించి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క తలంపులు మన యందు ప్రతి ఒక్క మనిషి యందు ఉండబట్టే మనం ఈ లోకానికి వచ్చాము. అయితే మనలో ఉన్నటువంటి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ విషయాన్ని, ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏమనంటే మన తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మనం దేనికోసం భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. మరి ఆకాశ పక్షులన్నిటినీ చూస్తే అవి ఎంతో సంతోషంగా మరి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుందో వాటికి తెలియకపోయినప్పటికీ అవి ఏం చేస్తాయి, ఎంతో సంతోషంగా దేవుడిచ్చే ఆహారము ఎక్కడో ఒక దగ్గర దేవుడు వాటి కొరకు సమకూరుస్తూ ఉంటాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచిపెట్టుకోవమాట. అలాంటి దేవుడు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మనము వాటికంటే బహు శ్రేష్ఠులమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం పిచ్చుకల కంటే, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము, బహు శ్రేష్ఠులమై ఉన్నాము. కాబట్టి మనం దేనికోసం భయపడవలసిన అవసరం లేదు. ఈ వాక్యం ద్వారా మనము ఈ దినమున బలం పొందుకొని దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చి దేవుని కొరకు జీవించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క తల వెంట్రుకలన్నీ దేవునికి లెక్క ఉన్నది. మనకి ఉన్నటువంటి సమస్త విషయాలందు దేవుడికి లెక్క ఉన్నది. మనకిచ్చిన చదువు, మనకిచ్చిన అందం కానీ, మనకిచ్చినటువంటి టాలెంట్స్ కానీ, మనకిచ్చిన సమస్త విషయంలందు మరి దేవునికి లెక్క ఉన్నదన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ ఆయనకి లెక్క ఉన్నప్పుడు మనకిచ్చినటువంటి సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనల్ని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ భయపడవలసిన
భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు నాకు మీకు మనందరికీ తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహానతుడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ దినమును బట్టి నీకు స్తోత్రములు. గడిచిన దినమంతా నీ రెక్కల నీళ్ళ భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. మేము శ్రేష్ఠులం, బహుశ్రేష్ఠులం తండ్రి. నాయన నువ్వు అందువల్లనే ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు. మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రభా నాయన నిన్ను మహపరిచి, నిన్ను ఘనపరిచి, నిన్ను హెచ్చించే బిడ్డగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని దినమంతా నాయన నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.